అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. ఎంత ట్రీట్మెంట్ అయినా కూడా 30,000, 50,000, 60,000 లాస్ట్కు 80,000 రూపాయలు వస్తుంది. దాని ప్రతి ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ని ఎమ్మెల్యే గారు పేపర్లో వేయించుకుంటాడు, ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టుకుంటాడు. మరి ఇంత పెద్ద వచ్చినప్పుడు వాళ్ళ సొంత మన అత్తమామలకే సాయం చేసినప్పుడు అది కూడా పేపర్లో రిలీజ్ చేసేది ఉండే. మరి ఏదైనా పేపర్లో వచ్చిందేమో ఈ మాజీ కార్పొరేటర్లు కానీ వీళ్ళని అడుగుతున్నాం. అదేవిధంగా కమలా సుధీర్ గారు జయచంద్రారెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఆమె చైర్మన్గా ఉన్నారు. మరి మీరు ఇలా ఆదర్శవంతమైనట్టుగా ఎల్బీనగర్లో తిరుగుతున్నారు సుధీర్ రెడ్డి గారి గెలుపు గురించి. మీరు ఈరోజు తల్లిదండ్రులను చూడలేని పరిస్థితిలో మీరున్నారా? మీరు వాళ్ళనే చూడలేనప్పుడు మీరు ఏ విధంగా ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పి నేను తెలుసో తెలియకుండా మాట్లాడుతున్నా. అదేవిధంగా మేము అడుగుతున్నాం, ఓమిని హాస్పిటల్ అనేది చిరంజీవి సినిమా ఠాగూర్ లాంటిది అని చెప్పి ఈరోజు అందరూ అనుకుంటా ఉన్నారు. డూప్లికేట్ పేషెంట్లను తీసుకొచ్చి అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ని క్లెయిమ్ చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున మాకు సమాచారం ఉంది. దీని మీద నిజాలు తేలవాలంటే మేము అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చినాం, పోలీస్ స్టేషన్లు ఇచ్చినాం. ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా పట్టించుకున్న పరిస్థితులు కనిపిస్తలేదు. రేపు గవర్నర్ని కలుస్తాము. దీంట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఓమిని హాస్పిటల్కి లింక్ ఉన్నట్టుగా ఉంది. దీని మధ్యన ఎవరెవరు అనుసంధానకర్తలు ఉన్నారు ఇవన్నీ కూడా బయటపడాల్సిన పరిస్థితి ఉన్నది. ఎల్బీనగర్ ప్రజలకేమో 30,000, 40,000 వస్తాయి. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ సూర్యాపేట జిల్లా, అక్కడ పెద్ద మనుషులు వాళ్ళ కొడుకులు, ఒక ఆయన బిల్డరు, ఒక ఆయన డాక్టరు, ఇంకొక ఆయన సర్పంచ్ ఉన్నట్టు, ఇంకో కొడుకే, ఇద్దరే కొడుకులు, 3 బిడ్డలు, కోట్లాది రూపాయల ఆస్తులు, మూవీ టవర్ల ఇల్లు ఉంటుంది, మహాప్రస్థానంలో ఆయనకు అంత్యక్రియలు జరుగుతాయి. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న తతంగాన్ని ప్రజలకు, ఎల్బీనగర్ ప్రజలకు నిజాలు తెలవలసిన పరిస్థితి ఉన్నది. జయచంద్రారెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున మేడం గారు, ఎమ్మెల్యే గారు కూడా, మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే కొంతమంది తెలియని కార్పొరేటర్లు దాని మీద చేస్తారు. నేను కూడా చెప్తున్నా, మాజీ కార్పొరేటర్లు కానీ మాకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, మా తల్లిదండ్రులకు కూడా రోగాలు వస్తాయి, మేము కూడా హాస్పిటల్ పోతాం. మీ మాజీ కార్పొరేటర్లకు ఎవరికైనా 1,00,000 పైన ఎవరికైనా వచ్చిందంటే మేము దీన్ని విత్డ్రా చేసుకుంటాం. మీకేమైనా వచ్చినాయా తల్లిదండ్రులకు కానీ, మీ భార్యలకు, పిల్లలకు కానీ, మీకు ఎవరైనా కుటుంబస్తులకు వచ్చినాయా? అవి చూపియండి. వాళ్ళకి ప్రత్యేక హోదా ఏముంది, ప్రత్యేక చట్టం ఏముంది ఎల్బీనగర్లా? మేము చెప్పినాం, ఇచ్చుకోండి, 20 కాకపోతే 50 ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. కానీ సామాన్య ప్రజలకు ఒక తీరు, వీళ్ళకు ఉన్నోళ్ళకు ఒక తీరు, ఒక ఎమ్మెల్యే ఫ్యామిలీకి ఒక తీరు ఎందుకు ఇస్తారు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఠాగూర్ సినిమాల లాగా ఇంకోసారి చెప్తున్నా, ఓమిని హాస్పిటల్ మీద విచారణ చేపట్టాల్సిందే. లేకపోతే దాని వివరాలు ఎట్లా రాబట్టాలో మేము ఆ విధంగా రాబడతాము. ఎల్బీనగర్ కార్పొరేటర్లు అంతా సిద్ధంగా ఉన్నాం.